ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓడిపోయే మ్యాచ్లు గెలిపించిన కొందరు క్రికెటర్స్. నెంబర్ 1, 2020లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య థర్డ్ T20 నడుస్తుంది. ఆ మ్యాచ్ డ్రా అవడంతో సూపర్ ఓవర్ లో ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 18 రన్స్ కొట్టింది. ఆ తర్వాత ఇండియా తరపున రోహిత్ అండ్ రాహుల్ క్రీజ్ లోకి వచ్చారు. కేఎల్ రాహుల్ ఫస్ట్ 4 బాల్స్ లో కేవలం 8 రన్స్ మాత్రమే చేశాడు. ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 2 బాల్స్ లో 10 రన్లు కావాలి. అప్పుడు రోహిత్ స్ట్రైక్ కి వచ్చి లాస్ట్ 2 బాల్స్ లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. నెంబర్ 2, అది 2018 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిదాస్ ఫైనల్ ట్రోఫీ మ్యాచ్ నడుస్తుంది. ఆ మ్యాచ్ లో ఇండియా 160 రన్స్ చేయాలి, కానీ 133 రన్స్ కి 5 వికెట్ ఇండియా కోల్పోయింది. అప్పుడు దినేష్ కార్తిక్ క్రీజ్ లోకి వచ్చాడు. 362 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అది లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ 5 రన్స్ కావాలి. అప్పుడు దినేష్ కార్తిక్ ఆ బాల్ ని 6 కొట్టి ఆ మ్యాచ్ ని గెలిపించాడు. నెంబర్ 3, 2022లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ 160 స్కోర్ చేసింది. ఇండియా చేజింగ్ కి మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 8 బాల్స్ లో 28 రన్స్ అవసరం. అప్పటికే అందరికీ అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఓడిపోయామని. కానీ అప్పుడు వచ్చాడు కింగ్ కోహ్లీ, ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించాడు. 53 బాల్లో 82 స్కోర్ చేసి ఆ మ్యాచ్ ని గెలిపించాడు.